నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వెస్ట్ హైదరాబాద్లో నియోపోలిస్ నుంచి 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో శంకర్పల్లి క్రాస్ చేసుకొని వికారాబాద్కి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి డిటిసిపి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజెస్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్డు గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రోడ్ అనేది మనకి రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు. ఈ వెంచర్ దగ్గర ఉన్నటువంటి నియర్ బై లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి గోల్డెన్ ట్రయాంగిల్ ఉందో బానూరు అండ్ అక్కడ ఉన్నటువంటి మోకిల అండ్ శంకర్పల్లి అండ్ పటాన్చెరు దగ్గర ఉన్నటువంటి ఏరియా కనెక్ట్ అవుతే ఏదైతే మనకి గోల్డెన్ ట్రయాంగిల్ ఉందో అలాగే ఇక్కడ మనకు ఒకటి సెకండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది రాబోతుందండి. సో సెకండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇది వికారాబాద్ నుంచి శంకర్పల్లికి, శంకర్పల్లి నుంచి సదాజ్పేట్కి, సదాజ్పేట్ నుంచి మొయినాబాద్ కనెక్ట్ అవుతుందండి. సో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి దీన్ని సెకండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్తున్నారు. సో ఈ రోడ్ అనేది మనకి ఏదైతే రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు అండ్ డైరెక్ట్గా రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళేస్తే ప్రాజెక్ట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్క్ ఏరియా అండ్ ప్రైస్ విషయం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను వెంచర్ మధ్యలోకి రావడం జరిగిందండి. సో వెంచర్ మధ్యలోకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్ తీసుకొని డెవలప్ చేస్తున్నారు. టోటల్గా 10 ఎకర్లో డెవలప్ చేయడం జరిగింది. ఏదైతే రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. గవర్నమెంట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరు. మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్స్తో డెవలప్ చేస్తున్నారు అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్స్తో డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ 2 పార్క్స్ డెవలప్ చేస్తున్నారు అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షను అండ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డెవలప్ చేస్తున్నారు. సో అన్ని విధాలుగా ఏదైతే డిటిసిపి నామ్స్ ప్రకారంగా డెవలప్ చేయాలో 100% డెవలప్మెంట్ చేసి ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఫ్లాట్స్ యొక్క సైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మినిమం ఫ్లాట్ సైజ్ అన్నది మనకి 160 గజాల నుంచి 360 గజాల వరకు ఈస్ట్ ఫేసింగ్లో అండ్ నార్త్ ఫేసింగ్లో, వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ ఫ్లాట్స్ యొక్క రేటు విషయం మాట్లాడుకున్నట్లయితే 17,500 రూపాయలు, 17,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. అండ్ ఫేసింగ్ ఛార్జెస్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అండ్ ఈస్ట్ ఫేసింగ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అండ్ ఆల్ అదర్ కార్నర్ ఫ్లాట్స్ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఇక్కడ కోట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ 50% వరకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా వచ్చేసి కంపెనీ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. కంపెనీ వాళ్ళ దగ్గర మాట్లాడి ఈ వెంచర్ విజిట్ చేసి సరౌండింగ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.